నంద్యాల జిల్లా వ్యాప్తంగా వైష్ణవాలయాలలో ముక్కోటి ఏకాదశి పూజలు ఘనంగా మంగళవారం నిర్వహించారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా వైష్ణవ క్షేత్రాలలో ముక్కోటి ఏకాదశి పూజలు ఘనంగా మంగళవారం నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంద్యాల సంజీవనగర్ రామాలయంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శించుకుని మన వాంఛలు నెరవేరుతాయి. శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి భక్తులారా నెమ్మదిగా రండి. మనసులు గోవింద నామస్మరణతో ముందుకు కొనసాగాల్సిందిగా భక్తులందరికీ ఆత్మీయ ఆహ్వానం. నంద్యాల గుడిపాటిగడ్డలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా తగిన జాగ్రత్తలు చేపట్టారు. నంద్యాల తెలుగుపేటలోని శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. నంద్యాల బాలాజీ కళ్యాణ మండపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ముక్కోటి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి అర్చన నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నంద్యాల బైర్మల్ వీధిలోని ఉత్తరాది మఠంలో వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ముక్కోటి ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహించారు. నంద్యాల పద్మావతి నగర్లో వెలసిన శ్రీకృష్ణుని ఆలయం నందు వైకుంఠ ఏకాదశి సందర్భంగా విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. సర్వవ్యాధిని
ఆళ్లగడ్డ పట్టణంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ జ్వాలా నరసింహస్వామి, చెంచులక్ష్మి అమ్మవారికి పీఠానికి ప్రత్యేక పూజలు చేశారు. దిగువ అహోబిలం క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి గరుడ వాహన సేవలు నిర్వహించారు. అనంతరం మాడవీధుల్లో గ్రామోత్సవం చేశారు. ఎవరింగ్ పాత సారే బనగానపల్లి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ముక్కోటి ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహించారు. గోవింద గోవింద అంటూ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. లక్ష్మీ సవిప్రుమాలోక శుభ్రో విప్రమయక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ ఓం గరుడలోడ విక్రమణ గోవింద 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 మహానంది క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో వెలసిన సీతారామచంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తర గాలిగోపురం ద్వారానికి పూజ చేసి అనంతరం ఉపచార పూజ, తిరుప్పావై సేవ నిర్వహించారు. ఆళ్లగడ్డ పట్టణంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా పాలసాగరం గ్రామంలోని తిమ్మప్ప ఆలయంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. హలో అండి, నేను మీ గిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.